స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. శనివారం 35వ వార్డు వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. ప్రజల్ని దండుకో, దోచుకో, పంచుకో, వీళ్ళు దోచుకోవడం, దండుకోవడం, పంచుకోవడం, వీళ్ళందరూ కూడా ఇన్సైడ్, వీళ్ళందరూ కూడా ఒకటే. కాబట్టి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కానివ్వండి, పురంధరేశ్వరి గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ప్రజా పరిపాలన గాలికి వదిలేసి ప్రజలపైన, ప్రజల తాలూకా సంక్షేమ పథకాలపైన అవినీతి చేసి ప్రజలపైన వీరందరూ కూడా భూ కుంభకోణాలు కానివ్వండి, ఇన్సైడ్ ట్రేడింగ్లు చేయడం కానివ్వండి, ఇవన్నీ చేసి వీళ్ళు ఏంటంటే అవినీతి సామ్రాట్ నారా చంద్రబాబు నాయుడు. ఆయన అవినీతి చేయడంలో కానివ్వండి, వెన్నుపోటు పొడవలోనూ కానివ్వండి, ఆయన సాహస సామ్రాట్ అనమాట. అటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో ఇటువంటి నాయకుడు లాగా ఎవరు ఉండకూడదని చెప్పేసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని, ఇప్పుడైనా సరే రాబోయే రోజుల్లో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ప్రజలకు సేవ చేయాలంటే, ప్రజాసేవ చేయాలంటే పారదర్శకంగా పరిపాలించాలి తప్పితే ప్రజా అడ్డుగోల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాకూడదు. రాజకీయాల్లో అడ్డుగోల సంపాదన కోసం రావాలి అని అనుకుంటే మాత్రం ఇటువంటి శిక్షలు తప్పవు. ఎందుకంటే చట్టానికి ఎవరో చుట్టం కాదు, ధర్మాసనం ముందు అందరూ సమానమని చెప్పేసి మరొక్కసారి రుజువు చేసిన ధర్మాసనానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అధికారం ఎవరి చేతిలోని కీలుబొమ్మ కాదు. తప్పు చేసుంటేనే అధికారం ఏదైనా సరే మనం అది జ్యుడిషియల్ కానివ్వండి, చట్టం కానివ్వండి, ఏదైనా సరే చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తప్పు చేయకపోతే మీ మీద నేర ఆరోపణ అవుతుంది తప్పితే నేరం రుజువు కాపాడు. ఇప్పుడు నేరం రుజువు కాపాడింది. కక్ష సాధింపు చర్యలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 కేసులు మీరు పెట్టున్నారు కాబట్టి ఆ రోజు నేర ఆరోపణ మీరు చేసున్నారు. నేరం రుజువు కాపాడలేదు కాబట్టి ఈరోజు ఆ 16 కేసులు కూడా ఎక్కడ ఏది కూడా మొత్తాన్ని కూడా కొట్టేయడం జరిగింది. మీరు చేసిన అన్యాయాలన్నీ మేము బయటపెడతాం. మీరందరూ కూడా యజ్ఞాలు, యాగాలు, పూజలు, పురస్కారాలు ఏవైనా చేసుకోండి. చట్టం దగ్గర నుంచి మీరు తప్పించుకోవాలని ఏం చేసుకున్నా సరే మీరు చట్టం దగ్గర నుంచి అయితే మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా తప్పు చేసి ఉన్నారు. కాబట్టి మీ తప్పుల్ని కప్పిపుచ్చుకుందామని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు తప్పించుకునేది లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తాము.